జిల్లా అమలాపురంలో ప్రైవేటు పాఠశాల అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎస్ శ్రీరామ్ సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాల అసోసియేషన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని జీవోల పేరిట అవలంబిస్తున్న తీరు మార్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతవరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున అమలాపురం డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను కేవలం 12(1)C సీట్లు కేటాయింపులో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్నామే తప్ప రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి 12(1)C సీట్లు ఇవ్వడానికి మేము అంగీకారం తెలియజేస్తున్నాం. అయితే 12(1)C సీట్లు అనేవి ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన కొన్ని రూల్స్ ప్రకారం అవి కేటాయించబడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఏదైతే 12(1)C సీట్లు ఇచ్చారో అవి ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా అడ్డదిడ్డంగా ఈ సీట్లు ఇవ్వడం వల్ల మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు నష్టపోతున్నారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారికి ముందైనా కళ్ళు తెరిచి అధికారులు సరైన స్క్రూటినీ చేసి ఆ కుర్రవాడు అర్హుడా కాదా, వారికి 12(1)C అర్హత ఉందా లేదో సరిచేసిన తర్వాత, అర్హత చూసిన తర్వాత మాత్రమే కేటాయించాలని కోరుకుంటున్నాం. అలాగే గత 4 సంవత్సరాల నుంచి 12(1)C సీట్లు కేటాయించడం జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పాఠశాల కరస్పాండెంట్కి జమ కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇక ముందైనా ఇంత ముందు నుంచి ఏదైతే 12(1)C సీట్లు కేటాయించారో వాటికి వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి 12(1)C సీట్లు ఏ స్కూల్కి అయితే ఇచ్చారో వాళ్ళ అకౌంట్లలో జమ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమాన్ని మా కరెస్పాండెంట్ల